మనుషులే కాదు, అప్పుడప్పుడు జంతువులు కూడా విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. అలా విచిత్రంగా ప్రవర్తించే జంతువుల వీడియోల్ని ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇక్కడ ఈ కోతిని ఒకసారి గమనించండి. ఇది తన షర్టు పట్టుకుని అస్సలు వదలడం లేదు. ఇతని దగ్గర ఏం చూసిందో ఏంటో. ఎప్పుడైనా మీరు ఫారెస్ట్ వైపు ట్రిప్పులకి వెళ్ళారా? అంటే అమెజాన్ కానీ లేకపోతే నల్లమల ఫారెస్ట్ కానీ ఇలాంటి చోట. ఒకసారి ఇలాంటి చోటకి వెళ్తే మీకు గనక ఇలాంటి సంఘటన ఎదురైందంటే మీరేం చేస్తారు? అలాంటి ఒక సంఘటనే ఒక వ్యక్తికి ఎదురైంది. అతను బైక్ మీద వెళ్తుంటే ఒక పెద్ద పులి వాళ్ళని తరిమింది. ఆ వీడియో క్లిప్ని ఒక్కసారి చూద్దాం. చాలా భయంకరంగా ఉంది కదా. ఇలాంటి సంఘటన మీకు ఎదురైతే మీరేం చేస్తారు? ఈ బైక్ డ్రైవర్కి ఎంత ధైర్యం అంటే పక్కన ఏనుగు మీదకు వస్తున్నా సరే ఆగకుండా బైక్ని డ్రైవ్ చేశాడు. ఎంత ధైర్యం ఉంటే ఇలా డ్రైవ్ చేసి ఉంటాడు. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఉంటే చాలా భయపడతాం. కానీ ఇతను భయపడకుండా డ్రైవ్ చేసినందుకు ఇతనికి హ్యాండ్స్ ఆఫ్. ఒకరోజు పొలంలో పని చేసుకున్న ఒక వ్యక్తి మీద ఏనుగు దాడి చేసింది. ఆ వీడియోని మీరు చూడండి. కొంచెంలో ప్రమాదం తప్పింది. లేకపోతే ఆ ఏనుగు చేతిలో ఈరోజు ఆ ముసలాయన బలైపోయేవాడే. తిరుపతిలో ఏనుగును చూసి మనందరం చాలా ఎగ్జైట్ అయ్యాం. కానీ కేరళలో ఈ సంఘటన ఏనుగును చూస్తే భయపడేలా చేసింది. ఒకతను ఏనుగుపై కూర్చొని సవారీ చేస్తుంటే ఏనుగు ఒక్కసారిగా అతన్ని కింద పడేసి చంపబోయింది. ఒకసారి ఈ వీడియోని చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఏనుగు ఎక్కాలంటేనే భయం పుడుతుంది కదా. టెడ్డీ బేర్లు అంటే ఎంతమందికి ఇష్టం, కానీ రియల్ బేర్ వస్తే ఎవరన్నా సరే పారిపోవాల్సిందే. ఇలాగే టూర్ మీదకి వెళ్ళిన కొంతమందిని బేర్ దాడి చేసిన దృశ్యాలు కలకలం సృష్టించాయి. ఒకసారి ఆ వీడియో కూడా మీరు చూడండి. ఇతను కర్రతో అంత గట్టిగా కొట్టకపోతే ఈ పాటికి అతను చనిపోయి ఉండేవాడు. కర్రతో కొట్టినందువల్ల ఆ బేర్ అతను పారిపోయింది. ఆ బేర్ అతను తినకుండా వదిలేసి పారిపోయింది. నిజంగా ఈ కర్రతో కొట్టిన ఆయనకి హ్యాండ్స్ ఆఫ్. సైకిల్ రైడ్స్ అంటే అందరికీ చాలా ఇష్టం. కానీ ఇతను సైకిల్ రైడ్ చేసిన అడవిలోకి వెళ్తుంటే అతనికి ఏం ఎదురైందో చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇతను ఆ బేర్ నుంచి కొద్దిగా తప్పించుకున్నాడు. దాక్కోకుండా ఉండుంటే ఇతను ఆ బేర్కి ఆహారం అయిపోయేవాడు. ఒకరోజు కొండ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేస్తున్న ఒక వ్యక్తి మీద బేర్ దాడి చేసింది. ఆ దృశ్యాలను చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఆ బేర్ని గెంటి త్రుటిలో తప్పించుకున్నాడు. లేకపోతే ఇతనికి అదే చివరి రోజు అయి ఉండేది. ఈ వ్యక్తి సింహాన్ని చూద్దామన్న ఉద్దేశంతో లోపలికి వెళ్తాడు. కానీ ఈ వ్యక్తి వేసుకున్న చొక్కా కలర్ ఆ సింహానికి నచ్చలేదో ఏంటో ఒక్కసారి అయితే మీద పడుతుంది. మీద పడి కొరకడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు ఆ పక్కన ఉన్న వ్యక్తి ఆపుదామని ట్రై చేస్తే మెడలో ఉన్న చైన్ తెగిపోతుంది. తెగిపోవడంతో అది ఇంకా మీద పడి కొరుకుతానికి ప్రయత్నిస్తుంది. వెంటనే అతను పరిగెత్తుకుంటూ బయటికి రావడం వల్ల ప్రాణాలు దక్కించుకున్నాడు. ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం. ఈ షోలో పులిని పెంచుకున్న ఈ వ్యక్తి పులిని కూడా షోకి తీసుకొచ్చాడు. కానీ అక్కడ జరిగే సంఘటన చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ పులి ఆ పిల్లని ఏం చేసిందో మీరే చూడండి. Cambia y varía de humedad. Mi Pauli, vete. No, mi Pauli, no, no. No, no, no. No, 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 tranquila, tranquila, tranquila. Tranquila, 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 tranquila.
No muevan, no muevan, no muevan. No muevan, 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 no muevan. ఆ పులి ఆ పిల్లని కొరుకుదానికి ప్రయత్నించింది. ఒక్కసారి ఆ పిల్లవాడు ఏడవడంతో పులికి ఏడుపు శబ్దం విని మనిషిని తినాలన్న ఆశ పుట్టుకొచ్చిందేమో. ఒక్కసారి ఆ పిల్ల మీద పడి తినేయడానికి ప్రయత్నించబోయింది. వెంటనే ఈ వ్యక్తి ఆ పులిని నోరుని లాక్ చేయడం వల్ల ఆ పిల్ల బ్రతకగలిగింది. లేకపోతే ఆ టీవీ షో పెద్ద ట్రాజడీ షోగా మిగిలిపోయేది. ఈ పిల్ల జూలో ఆడుకుంటుంటే వెనకాల నుంచి సింహం ఈ పిల్లని తినడానికి వస్తుంది. తినడానికి వచ్చిన సింహానికి అద్దం ఉందన్న విషయం తెలీదు. ఒకవేళ నిజంగా అక్కడ అద్దం లేకపోతే ఆ పాప పరిస్థితి ఏమై ఉండేదో మీరే ఆలోచించుకోండి. మనుషుల్ని అటాక్ చేసే జంతువులే కాదు, మనుషుల్ని ప్రేమించే జంతువులు కూడా ఉంటాయి. ఒకసారి ఈ పిల్లవాడితో ఎలా ఆడుకుంటుందో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు.